ఓం నమో మహద్భ్యో గురుభ్యః. సుందరకాండ విశ్లేషణ పరంపరలో మరి మధువన పాలకుడైనటువంటి ఈ సుగ్రీవుని యొక్క మామన మాట అక్కడ మధువన పాలకుడు, అతడొచ్చి దదిముఖుడు, అతడొచ్చి మధువనం ధ్వంసం చేస్తున్నారు వానరులంతా కూడాను అని చెప్తాడన్నమాట. అని చెప్పి అతని పాదాలపైన పడితే, ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్వం పాదయో పతితో మమ, అయ్యా పైకిలెమ్ము పైకిలెమ్ము, ఎందుకు నీవు నా పాదాల పైన పడ్డావు? అభయం తే ప్రదాస్యామి, నీకు నేను అభయం ఇస్తున్నాను. సర్వమేవాభిధీయతాం, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. కిం సంభ్రమాదాద్ధితం కృత్స్నం బ్రూహి యద్వక్తుమర్హసి, మరి తత్తరపాటు పడుతూ ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు అంటాడు. కచ్చిన్ మధువనే స్వస్తి శ్రోతుమిచ్చామి వానరా, అంటే మధువనంలో మధువనం క్షేమంగానే ఉంది కదా చెప్పు అన్నాడు. సమాస్మితస్తేన సుగ్రీవేణ మహాత్మన ఉత్తాయ స మహాప్రాజ్ఞో వాక్యం దదిముఖో బ్రవీత్. సుగ్రీవుని చేత ఆశ్వాసింపబడినటువంటి ఆ దదిముఖుడు పైకి లేచి విధంగా అన్నాడు. నైవ రక్ష రజసారాజన్ అత్వయా నాపివాలిన వనం విసృష్టపూర్వం హి భక్షితం తచ్చవానరై. అయ్యా గతంలో మరి నీ పరిపాలనలో కానీ, మీ అన్నగారి పరిపాలనలో కానీ, మీ నాన్నగారు అయిన రక్షరాజు యొక్క పరిపాలనలో కానీ ఎప్పుడు కూడా మధువనం ధ్వంసం కాలేదు, ఇప్పుడు వానరులంతా కూడా ధ్వంసం చేశారు అని చెబుతాడన్నమాట. ఏమి జ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞో లక్ష్మణ వరవీర. మరి ఆ మాటకు అంతకుముందు ఏం జరిగినాడు? ఇదంతా జరుగుతూ ఉంటే లక్ష్మణుడు ఉన్నాడు అక్కడ. ఆ లక్ష్మణుడు ఏమన్నాడు? ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం, మరి తన యొక్క దదిముఖుణ్ణి ఆస్వాదిస్తూ ఉన్నాడు కదా, అది చూస్తాడనమాట లక్ష్మణుడు. అతడు ఏమంటాడు? అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞో లక్ష్మణ పరవీర కిమయం వానరో రాజను వనప ప్రత్యుపస్థిత. ఈ వనపాలకుడు ఇక్కడికి వచ్చాడు కదా, కంచార్థం అభినిర్దిశ్య దుఃఖితో వాక్యం అబ్రవీత్, దేనిని ఉద్దేశించి అతడు బాధపడుతూ వాక్యాన్ని చెప్పాడు అన్నాడు. ఏ ముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనాం లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. అప్పుడు లక్ష్మణుతో ఈ విధంగా అంటున్నాడు సుగ్రీవుడు. ఆర్య లక్షణ సంప్రాహ వీరో దదిముఖ కపి. ఆర్య లక్ష్మణ, మరి ఆర్య ఈ దాని తర్వాత మహాప్రాజ్ఞో మరి దుఃఖితో వాక్యం అబ్రవీత్. ముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. లక్ష్మణుతో ఈ విధంగా అన్నాడు. ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దదిముఖ కపి. లక్ష్మణ, ఆర్య లక్ష్మణ, మరి ఈ దదిముఖుడు ఇక్కడికి వచ్చాడు. అంగద ప్రముఖైర్వీరై భక్షితం మధువనం వానరై. అంగదుడు మొదలుగా గల వానరులంతా కూడా మధువనాన్ని ధ్వంసం చేశారు అని చెప్తున్నాడు. మరి విచిత్య దక్షిణామాసం ఆగతైర్ హరిపుంగవై నైషాం అకృత కృత్యానాం ఈదృశ స్యాద్ ఉపక్రమ. ఇదంతా కూడా దక్షిణ దిక్కుకు పోయినటువంటి అంగదుడు మొదలుగా గల వాళ్ళంతా కూడా కృత్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తాము వెళ్ళినటువంటి పని నెరవేర్చుకొని వచ్చి ఉంటారు అని ఉద్దేశపడుతున్నాను అని అన్నాడనమాట ఎవరో సుగ్రీవుడు లక్ష్మణుతో. ఏతదర్థం అయం ప్రాప్తో ఉక్తం మధురవాగ్య. ఆ తీయటి వార్తను తెలియజేయడానికి ఆ మధుపాలకుడు ఇక్కడికి వచ్చాడు, మధువన పాలకుడు ఇక్కడికి వచ్చాడు అని అంటాడు. ఇతని పేరు నామ్నా దదిముఖో నామ, ఇతడు దదిముఖుడు అని పేరు కలిగిన వాడు. హరిహి ప్రఖ్యాత విక్రమ, చాలా గొప్ప పరాక్రమవంతుడు. మరి దృష్టా సీత మహాబాహో సౌమిత్రే పశ్య తత్వత. ఓ సౌమిత్రే లక్ష్మణ, బాగా ఆలోచించి చూస్తే సీత కనపడినట్లుగా ఉన్నది. అభిగమ్య తథా సర్వే పిబంతి మధువానరాహ. మరి ఆ సంతోషంతో వాళ్ళంతా కూడా మధువను సేవించారు. నచాప్యదృష్ట్వా వైదేహి విశ్రుత పురుషర్షభ, అంటే సీతాదేవిని చూడకుండా ఉంటే
వనం దత్తవరం దివ్యం దర్శయేయు వనౌకసహ. ఈ వనాన్ని వాళ్ళు నాశనం చెయ్యరు. ఖచ్చితంగా వాళ్ళు సీతమ్మను చూసినటువంటి సంతోషంతోనే మధువనాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి పండ్లను అక్కడ ఉన్నటువంటి మధువును సేవించి ధ్వంసం చేసి ఉంటారు. ఈ వనం దత్తవరం దివ్యం, ఈ వనం ఉందే అది బ్రహ్మదేవుని చేత మా తాతయ్యకు వరంగా ఇవ్వబడినటువంటిది అంటాడు. తతప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ సహ రాఘవ. మరి ఆ శ్రీరాముడు లక్ష్మణుడు అంతా కూడా ఆ వార్తని సంతోషిస్తారు. శ్రుత్వా కర్ణసుకాం వాణిం సుగ్రీవ వదనాచ్యుతాం. అది కర్ణపేయంగా ఉన్నదన్నమాట. ఆ సుగ్రీవుడు చెప్పినటువంటి ఆ మాట. ప్రాహుష్యత పురుషం రామో లక్ష్మణశ్చ మహాబలః. ఆ రాముడు లక్ష్మణుడు ఎంతగానో సంతోషించారు. శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్యచ. మరి ఆ దధిముఖుడు చెప్పినటువంటి మాటను సుగ్రీవుడు సంతోషంగా చెప్పినటువంటిది అన్నమాట. వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రత్యభాషత. మరి సుగ్రీవుడు వనపాలకంతో ఈ విధంగా అన్నాడు. ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తై కృతకర్మభిః. వాళ్ళు మన మధువనాన్ని ధ్వంసం చేసినా వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి నాకు సంతోషంగానే ఉన్నది అన్నాడు. మర్షితం హర్షణీయంచ చేసితం కృతకర్మణం. పని నెరవేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు ఆ చేసినటువంటి ధ్వంసం ఉందే వనధ్వంసం, అది మర్షణీయం అంటే సహించదగినటువంటిదే. గచ్చ శీఘ్రం మధువనం, త్వరగా మధువనానికి వెళ్ళము. సంరక్షస్వత్వమేవహి, నీవే మధువనాన్ని కాపాడు. శీఘ్రం ప్రేషే సర్వాన్ స్థాన్ హనుమత్ ప్రముఖాన్ కపిన్. హనుమంతుడు మొదలుగా గల వానరులను త్వరగా ఇక్కడికి పంపించు అని కూడా చెప్పాడన్నమాట. ఎవరు దధిముఖునితో సుగ్రీవుడు. ఇచ్చాను శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శాఖామృగాన్స్థాన్ మృగరాజ దర్పాన్. అంటే ఆ మృగరాజు వంటి దర్పం కలిగినటువంటి ఆ హనుమంతుడు మొదలుగా గల వానరులను నేను త్వరగా చూడాలని కోరుకుంటున్నాను అని కూడా అన్నాడు. దాని తర్వాత ఆ విధంగానే ఎంతగానో సంతసించాడు. మరి ఇది ఈనాటి మనకు జరిగినటువంటి భాగం అన్నమాట. తరువాత భాగం రేపు చూస్తాం.